హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, దీనికి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మీరు ఒక మెజర్మెంట్ కప్పు తీసుకొని ఆ కప్పుతో కొబ్బరి తురుముని కొలుచుకొని నాకైతే 3 కప్స్ వచ్చిందండి. 3 కప్స్కి నేనైతే 2 కప్స్ బెల్లం వేసుకుంటున్నాను. సరిపోతుందండి. 3 కప్స్కి 2 కప్స్ బెల్లం యాడ్ చేస్తే సరిపోతుంది. అలా మీరు కూడా ఎన్ని కప్పులు తీసుకుంటే దానికి సరిపడా 1 కప్పు బెల్లం తక్కువ వేసుకోండి, సరిపోతుంది. అలా వేసుకొని నెమ్మదిగా కలుపుతూ స్టవ్ ఆన్ చేసుకొని తిప్పుతూ ఉండాలండి. బెల్లం కరిగేంత వరకు, బెల్లం కరిగి తీగ పాకం వచ్చేలాగా మీకు కనిపిస్తుందండి. అలా కలుపుతూ ఉంటే ఒక 10 మినిట్స్ తర్వాత మంచి కలర్ వస్తుందండి. అలా వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసి అలా కొంచెం సేపు తిప్పుతూ ఉండాలి. సిమ్లో తిప్పుతూ ఉంటే బాగా వస్తుందండి. తర్వాత ఇలా చిన్న ఉండ తీసుకొని చూస్తే మీకు లడ్డూలా కనిపిస్తుంది, చిన్నది. అలా వచ్చిందంటే లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా అయిపోతుందండి. ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు లడ్డూలు చేసుకొని పక్కన ఉంచేసుకోవచ్చు అండి. ఈజీ, చాలా ఈజీ అంటే ఈజీ. రెండు ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్టు. ఇలా మన ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు కానీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరితో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుందండి. ఇది మనకి 15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. అలా ఒక బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకుంటే ఒక 15 డేస్ అయినా నిల్వ ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.